వెల్కమ్ టు సెకండ్ లెసన్ అండి. మరి సెకండ్ లెసన్ పేరు ఏంటంటే హౌ ద డాగ్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఏ న్యూ మాస్టర్. ఈ కథ కూడా చాలా బాగుంటుంది. అంటే కుక్క మనకి ఏ విధంగా ఒక మనలో కలిసిపోయింది, మనల్ని ఏ విధంగా విశ్వసిస్తుంది, విశ్వాస జంతువుకి ఎలా మారిందో ఈ లెసన్లో ఉంటుంది. చాలా చక్కగా ఉంటుంది. హ్యాపీగా మీకు బోర్ కొట్టినప్పుడు, ఎప్పుడైనా వెక్స్ అయినప్పుడు ఒకసారి లెసన్ చదువుకున్నట్లయితే మీకు రిలాక్సేషన్గా ఉంటుందన్నమాట. మరి దీంట్లో వర్కింగ్ విత్ ద లాంగ్వేజ్లో మనకి ఏమి ఇచ్చారయ్యా అంటే కలెక్టివ్ నౌన్స్ గురించి ఇచ్చారనమాట. ఏమిచ్చారు? కలెక్టివ్ నౌన్స్ గురించి. మరి ఈ లెసన్లో మనకి వర్కింగ్ విత్ లాంగ్వేజ్ ఇవ్వటం జరిగింది. ఒకసారి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ గ్రామర్ అంశం ఏంటో మీకు చెప్తాను అన్నమాట. ఓకేనా? ఏ డాష్ ఆఫ్ షిప్స్ అంటే షిప్స్ యొక్క సమూహాన్ని ఏమంటారు? షిప్స్ యొక్క సమూహాన్ని మనం చూసినట్లయితే ఎప్పుడైనా ఈ నేవీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, షిప్పులు మొత్తాన్ని కలిపి ఏదైనా విన్యాసాలు చేసినప్పుడు షిప్పులు మొత్తాన్ని ఒక చోట తీసుకొస్తారనమాట. అలా తీసుకొచ్చే క్రమంలో ఆ షిప్స్ మొత్తాన్ని కలిపి ఏమంటారయ్యా అంటే ఏమంటారు? ఫ్లీట్. ఏమంటారు? ఫ్లీట్. FLEET ఫ్లీట్ అంటారు. ఈ ఫ్లీట్ అంటే తెలుగులో ఏంటయ్యా అంటే నౌకాదళం. ఏమంటామండి? నౌకాదళం. ఏ ఫ్లీట్ ఆఫ్ షిప్స్ అంటే ఏంటి? ఓడల యొక్క సమూహాన్ని ఏమంటామంటే ఫ్లీట్ అంటాం అన్నమాట. మరి నెక్స్ట్ ఏముంది? ఫ్లవర్స్ యొక్క మొత్తం ఫ్లవర్స్ కలిపి మనకి ఒక బొకే లాగిస్తారు కదా, ఆ ఫ్లవర్స్ మొత్తాన్ని ఏమంటారంటే బంచ్ అంటారు. ఏమంటారు? బంచ్ అంటే పూల గుత్తి అంటాం కదా. ఏమంటారు? పూల గుత్తి. బంచ్ ఆఫ్ గ్రేప్స్. అలానే బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. నెక్స్ట్ చిక్స్ అంటే ఏంటి? కోడి పిల్లలు. ఏంటి? కోడి పిల్లలు అనమాట. ఈ కోడి పిల్లలు మొత్తం కూడా ఒక కోడి వెనకాల గుంపుగా పోతుంటాయి కదా చిక్స్. వీటిని ఏమంటారంటే బ్రూడ్ అంటారు. ఏమంటారు? బ్రూడ్ అంటే ఏంటి? సంతానం. బ్రూడ్ అంటే ఏంటి? సంతానం. దేని యొక్క సంతానము? ఈ చీక్స్ అనమాట. అంటే కోడి యొక్క సంతానాన్ని ఏమంటారంటే బ్రూడ్. ఆ గుంపుని, కోడి యొక్క సంతానం అంటే గ్రూప్ని ఏమంటారు అంటే బ్రూడ్ అంటారు అనమాట. క్యాటిల్ అంటే ఏంటి? మంద. క్యాటిల్ అంటే పశువులు మొత్తం కలిసి ఉండేటువంటి దాన్ని క్యాటిల్, పశువులు. ఆ పశువులు మొత్తం ఉంటాన్ని ఏమంటామయ్యా అంటే హర్డ్. ఏంటంటారు? హర్డ్, మంద. అదేవిధంగా స్టిక్స్ మొత్తాన్ని ఏమంటారు? అరే ఆ కర్రలన్నీ కూడా కట్టండి రా అంటారు. ఆ కర్రలన్నీ కూడా కట్టగా కట్టండి. అలా కట్టని ఇంగ్లీష్లో ఏమంటారంటే బండిల్ అంటారు. ఏమంటారు? బండిల్. ఆ కట్ట మొత్తాన్ని ఏమంటారు? బండిల్. అదేవిధంగా నెక్స్ట్ షీప్ అంటే ఏంటి? గొర్రెలు. అలా గొర్రెల మొత్తాన్ని కూడా ఏమంటారు? గొర్రెల మందే అంటారు. దీన్ని కాకపోతే గొర్రెల మందని ఏమంటారు అంటే అదేవిధంగా ఫ్లోక్ అంటారు. ఏమంటారు? ఫ్లాక్. అలా కాకుండా గుర్రాలు కానీ, బఫెలోస్ కానీ, ఒంటెలు కానీ మొత్తాన్ని కలిపి హర్డ్ అంటారు. చిన్న చిన్న జంతువులు వచ్చేసరికి ఫ్లోక్ అంటారు. ఏమంటారు? ఫ్లోక్. నెక్స్ట్ చేపలు. ఇది కొత్తగా నేను ఈ 6th క్లాస్ చెప్పేటప్పుడు నాకు కొత్తగా అనిపించినటువంటి పదం అంటే ఫిష్. చేపల యొక్క గుంపుని కొత్తగా నేర్చుకున్నాను అనమాట. దాన్ని ఏమంటారంటే స్కూల్. ఏమంటారు? స్కూల్. ఒకవేళ నేను ఎగ్జామినర్ అయితే మీకు డిఎస్సి పేపర్ తయారు చేసేవాడిని అయితే నేను ఇదే ఇస్తాను. ఏమి ఇస్తానంటే ఫిష్ యొక్క సమూహాన్ని ఏమంటామయ్యా అంటే స్కూల్, పాఠశాల. స్కూల్ అంటే ఏంటి? పాఠశాల. చాలా బాగుంది కదా. ఎస్. మరి 8th బిట్ వచ్చేసరికి ఉల్వ్స్ అంటే ఏంటి? తోడేలు గుంపుని ఏమంటామంటే ప్యాక్ అంటాం అనమాట. ఏంటి? ప్యాక్. అంటే ఫ్యామిలీ ఆఫ్ ఉల్వ్స్ని ఏమంటామంటే ప్యాక్ అంటాం అనమాట. ప్యాక్. చాలా చాలా బాగుంది. మరి రెగ్యులర్గా ఇది తెలుసు మనకి. బంచ్ అంటే రెగ్యులర్గా తెలుసు, హార్డ్ అంటే తెలుసు, బండిల్ అంటే తెలుసు. కొంచెం కొత్తగా అనిపించేది ఏంటంటే మనకి ఇక్కడ ఫ్లీట్ అంటే ఓడల యొక్క సమూహాన్ని ఫ్లీట్ అంటారు. అదేవిధంగా షీప్ ఫ్లోక్ అంటారు. అదేవిధంగా స్కూల్ ఫిషెస్కి వచ్చేసరికి స్కూల్ అంటారు. ఉల్ఫ్స్కి వచ్చేసరికి ప్యాక్ అంటారు అనమాట. ఇవి కొంచెం ఇంపార్టెంట్ అయినవి. మీరు ఎగ్జామ్ ముందు వెళ్ళేటప్పుడు ఒకసారి మీరు పైన చూసుకోవడానికి ఇవి చాలా చాలా పనికొస్తాయి అనమాట. మరి దీన్ని ఏమంటారయ్యా అంటే కలెక్టివ్ నౌన్స్ అంటారు. ఏమంటారు? కలెక్టివ్ నౌన్స్. మనం 3rd క్లాస్లో ఏదో లెసన్లో మనం నౌన్స్ గురించి చెప్పుకునేటప్పుడు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్స్ గురించి చెప్పుకునేటప్పుడు మనం ప్రాపర్ నౌన్ని, కామన్ నౌన్ గురించి మీకు చెప్పాను. ఆ తర్వాత మనకి ఇక్కడ ఏ నౌన్ ఇచ్చాడు? కలెక్టివ్ నౌన్ ఇచ్చాడు. ఏ నౌన్ ఇచ్చాడు?
కలెక్టివ్ నౌన్ ఇచ్చాడనమాట. మరి ఈ కలెక్టివ్ నౌన్లోనే మనకి ఫ్లీట్, బంచ్, బ్రూడ్, హర్డ్, బండిల్, ఫ్లోక్, స్కూల్, ప్యాక్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. కలెక్టివ్ నౌన్ అంటే ఏంటంటే ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ అని అర్థం అనమాట. ఏ లార్జ్ నెంబర్ అంటే ఇవన్నీ కూడా నౌన్స్ యొక్క సమూహం అనమాట. నౌన్స్ యొక్క సమూహాన్ని ఏమంటాం ఇక్కడ కలెక్టివ్ నౌన్ అంటాం అనమాట. ఏమంటాం కలెక్టివ్ నౌన్. మనకి ఎన్ని కాదండి, ఎగ్జామ్లో ఆన్సర్ పెట్టామా, మనం ఒక బిట్ పెట్టామా, మనకు ఒక మార్క్ వచ్చిందా, డిఎస్సిలో ఉద్యోగం వచ్చిందా, అది మనకి ఇంపార్టెంట్. మనకి ఎంత కాన్సెప్ట్ వచ్చిందంది మెయిన్ కాదు, ఎగ్జామ్లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్ బిట్ పెడతానికి ఉపయోగం ఉందా లేదా అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇంతవరకు ఏది వర్కింగ్ విత్ లాంగ్వేజ్లో ఇంకా ఉంది. దీంట్లో ఫస్ట్ టాపిక్గా మనం ఏం నేర్చుకున్నామంటే కామన్ నౌన్స్, కలెక్టివ్ నౌన్స్ గురించి మనం తెలుసుకున్నాం అనమాట. తర్వాత నేను మీకు నౌన్ ఫామ్స్ ఉన్నాయి, ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ నౌన్ ఫామ్స్ గురించి కూడా ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. రాము అత్యాసపరుడు. రికార్డింగ్లో ఉంది బ్రో. ఓకే, ఇప్పుడు మనం నౌన్ ఫామ్స్ గురించి ఇక్కడ చెప్పుకుందాం అనమాట. నౌన్ ఫామ్స్ అనేవి ఏంటి అంటే చూడండి, ఇక్కడ నౌన్ ఫామ్స్ అంటే నౌన్గా మారటం అనమాట. ఎలా మారటం, మనకి ప్రిఫిక్స్ అంటేనేమో పదానికి ముందు ప్రిఫిక్స్ అంటాం, పదానికి తర్వాత సఫిక్స్ అంటాం. ఏమంటాం, ప్రిఫిక్స్ అంటేనేమో పదానికి ముందు, సఫిక్స్ అంటేనేమో పదానికి తర్వాత. ఏ పదానికి, రూట్ వర్డ్కి. అయితే ఇప్పుడు మనకు ఒక రూట్ వర్డ్ ఉంది, రూట్ వర్డ్కి ఎక్కడ కలిపాము, ఇది సఫిక్స్లో కలిపాము అనమాట. ఏమేమి కలిపాము, ఎన్ఈఎస్ఎస్ కానీ, ఐటీవై కానీ, టీవై కానీ, వై కానీ కలపడం వల్ల ఆ పదం ఎలా మారిపోతుంది, నౌన్ ఫామ్గా మారిపోతుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఈ పదాలు ఏంటో చూద్దాం. ఏ పదం ఎలా మారుతుంది ఈ యాడ్ చేయటం వల్ల. హానెస్టీ అంటే ఏం చెప్పుకున్నాం మనం, నమ్మకం విశ్వాసంగా హానెస్టీ అన్నాం. కైండ్ అంటే ఏంటి, దయ. క్రూయల్ అంటే ఏంటి, కఠినంగా ఉంటాం. కామ్ అంటే ఏంటి, ప్రశాంతంగా ఉంటాం. సాడ్ అంటే ఏంటి, బాధ. యాక్టివ్ అంటే ఏంటి, చాలా చాకచక్యంగా, అదేవిధంగా చలాకీగా ఉంటాం అనమాట. క్రియేటివిటీ అంటే ఏంటి, సృజనాత్మకత. సిన్సియర్ అంటే ఏంటి, ఒక పని పట్ల దృఢంగా, అదేవిధంగా పని పట్ల బాగా పనిచేయడానికి సిన్సియర్ అంటాం అనమాట. అదేవిధంగా చీర్ఫుల్ అంటే ఏంటి, ఆనందం. బెటర్ అంటే ఏంటి, బాధ. సెన్సిటివ్ అంటే ఏంటి, సున్నిత మనసు కలిగిన వాళ్ళు అనమాట. గ్రేట్ అంటే ఏంటి, చాలా గొప్ప. ఇవన్నీ ఏంటండి, ఈ హానెస్ట్, కైండ్, క్రూయల్, కాము, సాడ్, యాక్టివ్, క్రియేటివ్, సిన్సియర్, చీర్ఫుల్, బిటర్, సెన్సిటివ్, గ్రేట్, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఏంటి, యాడ్జెక్టివ్స్. మరి ఈ యాడ్జెక్టివ్స్కి అర్థమైందా, ఏం యాడ్ చేసాము, ఎన్ఈఎస్ఎస్ కానీ, ఐటీవై కానీ, టీవై కానీ, వై కానీ, ఇవి యాడ్ చేయటం వల్ల ఇవి ఎలా మారిపోయినాయి, పిల్లలు ఎలా మారిపోయినాయి, నాన్ ఫామ్స్గా మారిపోయినాయి అనమాట. మరి హానెస్టీ, ఓకే, హానెస్టీ నేను ఆల్రెడీ హానెస్టీ అని రాశాను. హానెస్ట్కి వై యాడ్ చేయటం వల్ల హానెస్టీ అయిపోయింది అనమాట. కైండ్కి ఏం యాడ్ చేస్తాం, కైండ్కి కైండ్నెస్గా మారిపోయింది. ఇది నౌన్ ఫామ్ అయింది అనమాట. క్రూయల్ అంటే ఏంటి, క్రూయాలిటీ. అర్థమైందా, క్రూయల్ కాస్త క్రూయాలిటీ. అర్థమైందా, క్రూయాలిటీ వై యాడ్ అయింది అనమాట. కామ్ ఏంటి, కామ్నెస్. సాడ్ ఏంటి, సాడ్ ఏమంటారు, సాడ్ ఏంటమ్మా, సాడ్నెస్. యాక్టివ్ అంటే ఏంటి, యాక్టివిటీ. క్రియేటివ్ ఏంటి, క్రియేటివిటీ. సిన్సియర్ అంటే ఏంటి, సిన్సియారిటీ. చీర్ఫుల్ ఏంది, చీర్ఫుల్నెస్. బిటర్ ఏంటి, బిటర్నెస్. మీకు వస్తే పర్వాలా, లేకుంటే బై హార్ట్ చేయండి.
సెన్సిటివ్ ఏంటి? సెన్సిటివిటీ. అర్థమైందా? సెన్సిటివిటీ. గ్రేట్ ఏంటి? గ్రేట్నెస్. ఏంటి? గ్రేట్నెస్. చూడండి, ఒక యాడ్జెక్టివ్కి మనం చివర్లో ఎన్ఈఎస్ఎస్ కానీ, ఐటీవై కానీ, టీవై కానీ, వై కానీ యాడ్ అవటం వల్ల ఇది ఎలా మారిపోయినాయి అన్నమాట? నౌన్ ఫామ్స్గా మారిపోయినాయి. హానెస్ట్ ఎలా మారిపోయింది? హానెస్టీ. కైండ్ ఎలా మారిపోయింది? కైండ్నెస్. క్రూయల్ ఎలా మారిపోయింది? క్రూయాలిటీ. కామ్ ఎలా మారిపోయింది? కామ్నెస్. సాడ్ ఎలా మారిపోయింది? సాడ్నెస్. యాక్టివ్ ఎలా మారిపోయింది? యాక్టివిటీ. క్రియేటివ్ ఎలా మారిపోయింది? క్రియేటివిటీ. సిన్సియర్ ఎలా మారిపోయింది? సిన్సియారిటీ. చీర్ఫుల్ ఎలా మారిపోయింది? చీర్ఫుల్నెస్. బిటర్ ఎలా మారిపోయింది? బిటర్నెస్. సెన్సిటివ్ ఎలా మారిపోయింది? సెన్సిటివిటీ. గ్రేట్ ఎలా మారిపోయింది? గ్రేట్నెస్. ఇవ్వండి. అంటే యాడ్జెక్టివ్కి మనకి సఫిక్స్లో అర్థమైందా? ఐటీవై కానీ, ఎన్ఈఎస్ఎస్ కానీ, టీవై కానీ, వై కానీ ఇలా యాడ్ చేయడం వల్ల ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్ ఎలా మారిపోయినాయి అంటే నౌన్ ఫామ్గా మారిపోవటం జరిగిందనమాట. ఇది మనకు వర్కింగ్ విత్ లాంగ్వేజ్లో మనకి రెండో టాపిక్గా ఇచ్చారనమాట. మరి దీంట్లోనే మనకి ద కైట్ అనేటువంటి పోయం ఉంది. ఇది కూడా చాలా బాగుంటుందన్నమాట. ది కైట్ పోయం ఏంటి? ద కైట్. ఈ కైట్ అనే పోయం యొక్క రచయిత ఎవరంటే హ్యారీ బెన్. హ్యారీ బెన్. హ్యారీ బెన్. ఈ హ్యారీ బెన్ను రాసినటువంటి పోయం ఏంటి? ద కైట్. ద కైట్ ఎవరు రాశారు? హ్యారీ బెన్ అనమాట. హ్యారీ బెన్. అర్థమైందా? బెన్ 10లో కానీ బెన్ ఉంటాడు చూసావా, ఆ బెన్ను ఏం చేశాడంట? హరిగా కైట్ ఎగరేసాడు. ఏంటి? హరిగా కైట్ ఎగరేశారు. ఎవరు? బెన్. అలా గుర్తుపెట్టుకోండి. ది కైట్ హ్యారీ బెన్. హ్యారీ బెన్. మరి ఇప్పుడు ఈ లెసన్లోనే మనకి ఒక చిన్న అంశం అయితే మనకి ఇవ్వటం జరిగిందనమాట. అంటే ఇక్కడే ఒక చిన్న గ్రామర్ టాపిక్ లాంటి అంశము. మనం తెలుగులో దీన్ని ఏమంటామంటే ఉపమా అలంకారం అంటాం అనమాట. ఏమంటాం? ఉపమా అలంకారం. ఆ ఉపమా అలంకారం కూడా మనకి ఇక్కడ ఒక పదంగా వాడాడు. ఇది కూడా ఒకసారి మేము 2018 డిఎస్సి రాసినప్పుడు ఆ డిఎస్సిలో ఈ బిట్ అడగడం జరిగిందనమాట. అర్థమైందా? ఓకేనా? చూడండి, మరి దీంట్లో చూడండి అసలు ఏమి ఇచ్చాడో చూద్దాం. ముందు నేను ఎగ్జాంపుల్ రూపంలో చెప్తాను. హీ రన్స్ లైక్. అతడు ఇలా పరిగెడుతున్నాడంట. ఎలా పరిగెడుతున్నాడు? లైక్ మనం ఏంటో అరే చూడరా వాడు చిరుతలాగా పరిగెడుతున్నాడు, హుస్సేన్ బోల్ట్ చూడరా చిరుతలాగా పరిగెడుతున్నా అంటాం చూసా. హీ రన్స్ లైక్ ఏ చీతా. హీ రన్స్ లైక్ ఏ చీతా. నెక్స్ట్, he eats. he eats like a. ఎలా తింటున్నాడంట చూడరా. he eats like an elephant. ఎలిఫెంట్ లాగా తింటున్నాడంటాం సరే, ఏనుగులాగా తింటాడంటాం. he eats like an elephant. she sings like a లతా మంగేష్కర్. లతా మంగేష్కర్. he sings like a లతా మంగేష్కర్. it shines like a sun. it shines like a sun. it flies like an aeroplane. it flies like an aeroplane. పేజ్ నెంబర్ 26 అనమాట మీ టెక్స్ట్ బుక్లో అయితే. చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే హీ అంటే ఎవరో ఒక వ్యక్తిని మనం ఎవరితో పోల్చాము? చీతాతో పోల్చాం అనమాట. అంటే అతడు ఎలా పరిగెడుతున్నాడు? చీతాలాగా పరిగెడుతున్నాడు. మరి ఇంకోటి చూడండి, హీ ఈట్స్ లైక్ అన్ ఎలిఫెంట్. తను ఎలా తింటున్నాడంట? ఒక ఏనుగులాగా తింటున్నాడంట. తిండి ఎలా తింటున్నాడంట? ఒక ఏనుగులాగా తింటున్నాడు. అంటే ఇక్కడ వ్యక్తిని
ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్లో వ్యక్తిని దేంతో పోల్చాము, ఎవరితో పోల్చాము, చీతాతో పోల్చాము అనమాట. హీ ఈట్స్ లైక్ అన్ ఎలిఫెంట్. ఇప్పుడు రెండో దాంట్లో వ్యక్తిని దేంతో పోల్చాము, ఏనుగుతో పోల్చాము అనమాట. సి సింగ్స్ లైక్ ఏ లతా మంగేష్కర్. అర్థమైందా? ఆమె ఎలా పాడుతుందంట, లతా మంగేష్కర్ లాగా పాడుతుందంట. మరి అది ఎలా మెరుస్తుందంట, సూర్యుడి వలె మెరుస్తుందంట. ఏది, ఏదో కొనుంటాడు ఒక వస్తువు, అది ఎలా మెరుస్తుంది, సూర్యుడి వలె మెరుస్తుంది. ఇట్ ఫ్లైస్ లైక్ యాన్ ఏరోప్లేన్. అది ఎలా ఎగురుతుందంట, ఒక కైట్ కొన్నాడు, ఆ కైట్ ఎలా ఎగురుతుందంట ఏరోప్లేన్ లాగా ఎగురుతుందన్నమాట. అర్థమైందా? ఇక్కడ మీకు రెండు విషయాలు అయితే నేను నేర్పిస్తానన్నమాట. చూడండి, ప్రతి దాంట్లో ఏమొచ్చింది మనకి, ప్రతి దాంట్లో కూడా మనకి ఏమొచ్చింది, లైక్ అనే పదం వచ్చిందనమాట. ఏమొచ్చింది, లైక్ 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 లైక్. తెలుగులో దీన్నే వలే అంటాం. వాడు చిరుత వలె పరిగెడుతున్నాడు, వాడు ఏనుగు వలె తింటున్నాడు, ఆమె లతా మంగేష్కర్ వలె పాడుతుంది, అది సూర్యుడిలాగా మెరుస్తుంది. ఏరోప్లేను అర్థమైందా, లాగా వలె అంటాను చూసావా. అది విమానం లాగా ఎగురుతుంది, చిరుతలాగా పరిగెడుతున్నాడు, ఎలిఫెంట్ లాగా తింటున్నాడు, లతా మంగేష్కర్ లాగా పాడుతుంది, సూర్యుడిలాగా మెరుస్తుంది, విమానంలాగా ఎగురుతుంది అంటాను చూసావా. అంటే ఏం చేసాము, ఇది అర్ధాలంకారాలు ఉపమాలంకారం టైప్ అనమాట. అర్థమైందా? ఉపమానాన్ని ఉపమేయంతో పోల్చడం, ఉపమానాన్ని ఉపమేయంతో సాదృశ్యంగా పోల్చడం అంటాం చూసావా. దాన్నే ఇంగ్లీష్లో ఏమంటామంటే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, సిమిలీ అంటాం. ఏమంటాం, సిమిలీ. చాలా చాలా ఇంపార్టెంట్. ఏమంటాం అండి, సిమిలీ. ఏమంటాం, సిమిలీ. సిమిలీ అంటే ఏంటంటే, దీని అర్థం ఏంటంటే, కంపేర్ టు అన్లైక్ థింగ్స్. రాసుకోండి, కంపేర్ టు అన్లైక్ థింగ్స్. టు అన్లైక్ థింగ్స్ using the word like or as. అర్థమైందా? లైక్ అనే పదంతో కానీ యాజ్ అనే పదంతో కానీ మనం రెండు వస్తువుల్ని కానీ అన్లైక్ వర్డ్స్, దానికి దీనికి దేంట్లోనూ సారూప్యం ఉండదన్నమాట. కానీ ఆ రెండు పదాల మధ్య సారూప్యాన్ని తీసుకొస్తాం వేపుని ఉపయోగించి, లైక్ని యాజ్ని ఉపయోగించి ఇంగ్లీష్లో. అర్థమైందా? ఆ రెండు విరుద్ధమైనటువంటి రెండు వస్తువుల మధ్య మనం ఏం చేస్తున్నాం, ఒక సరైన పోలికని తీసుకొస్తున్నాం. చీతా స్పీడ్గా పరిగెడుతుంది, తను స్పీడ్గా పరిగెడుతున్నాడు. ఏనుగు బాగా తింటుంది, ఈడు బాగా తింటున్నాడు. లతా మంగేష్కర్ బాగా పాడిద్ది, ఈమె కూడా బాగా పాడుతుంది. సూర్యుడు బాగా మెరుస్తాడు, మనం కొన్న వస్తువు కూడా బాగా మెరుస్తుంది. ఏరోప్లేన్ బాగా ఎగురుతుంది, మనం కొన్న వస్తువు కూడా బాగా ఎగురుతుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకున్నారా? ఇక్కడ మీకు ఏమర్థమైంది చూడండి. హీ, షీ, ఇట్, ఇవన్నీ ఏంటి, పర్సనల్ ప్రొనౌన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్స్. ఏంటి, సింగులర్ ప్రొనౌన్స్. ఈ సింగులర్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ వర్బ్ గమనించారా? రన్ అనే వర్బ్, ఈట్ అనే వర్బ్, సింగ్ అనే వర్బ్, సైన్ అనే వర్బ్, ఫ్లై అనే వర్బ్. అర్థమైందా? వీడికి ఏమొచ్చింది చివరిలో చెప్పండి, ఎస్ సింగ్స్. రన్ కాస్త రన్స్ అయింది, ఈట్ కాస్త ఈట్స్ అయింది, సింగ్ కాస్త సింగ్స్ అయింది, సైన్ కాస్త షైన్స్ అయింది, ఫ్లై కాస్త ఫ్లైస్ అయింది. ఇక్కడ మీకు ఇంకో గ్రామర్ రూల్ చెప్తున్నాను అనమాట. ఆ గ్రామర్ రూల్ ఏంటయ్యా అంటే, ఎప్పుడైనా థర్డ్ పర్సన్ సింగులర్ పక్కన ఎప్పుడు కూడా ఏమొస్తుందంట, పక్కన వర్బ్ ఎలా వస్తుందంట, ప్లూరల్లో ఉంటుంది. వర్బ్ ఎలా ఉంటుంది, ప్లూరల్లో ఉంటుంది. దేని పక్కన, థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్స్ అనమాట. దీన్నే మనం ఏమంటే వర్బ్ అగ్రిమెంట్ అంటాం. మీకు సిలబస్లో కూడా ఉంది వర్బ్ అగ్రిమెంట్ అని. అర్థమైందా? మీరు సిలబస్ చూసి, సిలబస్ షీట్ చూసి ఎక్కడెక్కడి నుంచో ఇచ్చారనుకుంటారు మీరు. ఇవన్నీ లేదండి, మన టెక్స్ట్ బుక్లో 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు టెక్స్ట్ బుక్ వెనకాల గ్రామర్ని కానీ కరెక్ట్గా చేసినట్లయితే మీకు ఇవన్నీ కూడా 10th ఇంగ్లీష్ పేపర్ అంతా కూడా మీకు జుజీబీ లాగా ఉంటుందన్నమాట. అర్థమైందా? అది ఓకేనా? ఇది థర్డ్ పర్సన్ సింగులర్ సంబంధించినటువంటి సిమిలీ అనేటువంటి పదానికి సంబంధించినటువంటి అంశం. ఏది, మన కైట్ అనే పోయం ఉంది కదా, ఆ కైట్ అనే పోయంకి బ్యాక్ సైడ్ ఇచ్చారు. ఎందుకంటే కైట్ అనే పోయంలో ఏం చేశారంటే, మీకు ఎగ్జామ్ అడిగితే షిప్ని
ఎలా కైట్ని ఎలా పోల్చాడంటే ఆకాశంలో ఈ కైట్ అనేది ఎలా తేలుతుందయ్యా అంటే సముద్రంలో ఉన్న పడవలాగా తేలుతుంది, ఓడలాగా తేలుతుందని చెప్పేసి పోల్చాడు రచయిత. అందుకని ఆ కంటెంట్స్ బేస్ చేసుకొని మనకి ఒక చిన్న గ్రామర్ టాపిక్ని సిమిలీని వాళ్ళు మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఎవరు? ఈ బుక్ రాసిన వాళ్ళు. ఇది మామూలు కోచింగ్లో అయితే మీకు ఇట్లా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయరనమాట. ఓకేనా? అది మనకి ఎక్స్క్లూజివ్గా మన ఎంఎస్ ట్యూటోరియల్లోనే మీ అందరికి కూడా చాలా బాగా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పానని భావిస్తున్నాను అనమాట. ఓకేనా? ఇదండి మరి పేజ్ నెంబర్ 26లో ఉంది. మీరు ఒకసారి వెళ్ళి చూసుకోగలరు. ఇది ఎండ్ ఆఫ్ ది సెకండ్ లెసన్లో మీకు వర్కింగ్ విత్ ద లాంగ్వేజ్ సంబంధించినటువంటి అంశాలు. సార్ రైటింగ్ ఉన్నాయి, స్పీకింగ్ ఉన్నాయి, దాంట్లో మీరు చెప్పట్లేదేంటి సార్ అని మీరు అడగొచ్చు అనమాట. అర్థమైందా? రైటింగ్ అండ్ స్పీకింగ్లో మీకు ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే అవన్నీ కూడా నేను మీకు ఎక్కడ పోకుండా చెప్తాను. ఈ లెసన్లో అయితే ఇంతవరకే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉందన్నమాట. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మరి థర్డ్ లెసన్తో నెక్స్ట్ వీడియోలో మీకు కలుస్తాను. 12